త్రేతాయుగంలో కూడా ఆడదానికి రక్షణ లేదు. పట్టపగలే సీతను కిడ్నాప్ చేశారు. ఇక కలియుగం గురించి అభి కొంత మోచావా? జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఐ విల్ డూ వన్ థింగ్. ముళ్ళుని ముళ్ళుతోనే తీద్దాం, అర్థమైందా? నగ్మన్ రప్పిస్తావా? కాజోల్ని పిలిపిస్తాను. నాకు అనుష్క అంటే ఇష్టం. మ్యాటర్ సీరియస్. ఒరే నువ్వు కాలరావు, నీ లవర్ను పిలిపిస్తావా? అవును. ఓహో, ఫోన్ కలుపుతాందా? హలో, అరే నువ్వు కాలరావు, ఎక్కడ దబ్బించుకుంటున్నావురా? బుజ్జి, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఏంట్రా వినేది? నువ్వు నీ గొట్టగాళ్ళు పొరంబోకిన కొడుకులు. ఏ మూసుకుని చెప్పింది వినవే. మూసుకుంటే ఎలా పెడతావురా? వాడు మూసుకో అన్నది నీ నోరుని. ఓహో, కామెడీని కూడా నీ పక్కనే ఉన్నాడా? కొంప తీసి స్పీకర్ ఆన్ లో పెట్టావా ఏంటి? అవును కాజోల్, ఆర్గ్యుమెంట్ కు టైం లేదు. ఎందుకు లేదు? మీరేమో పెద్ద హీరోల్లా ఇక్కడ కాలేజ్ లో వాళ్ళని కొట్టి పారిపోయారు. వాళ్ళేమో మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మీరొస్తే ఇరగదీద్దాం అనుకుంటున్నారు, రాకపోతే నన్ను ఎత్తుకెళ్తాం అంటున్నారు. భయపడొద్దు, బ్యాగ్ సర్దుకుని వెంటనే వచ్చాయి. వదులు. అది సంగతి. వాడు నన్ను రేప్ చేస్తే? హే, నీకేమన్నా కొత్తనా? ఏయ్ నేను చంపుతా. జోక్ చేశాను లేవే. హాయ్ కాజల్. హాయ్. ఈయనకి అనుష్క అంటే ఇష్టం వాడికి కదా. రోజుకో గర్ల్ ఫ్రెండ్ కావాలి. మానసిక వ్యభిచారం చేయడానికి. తూదీనే అమ్మ జీవితం. రోజు తాగుడు, అప్పుడప్పుడు నాటుకోళ్లను మింగుడు. తెల్లటి బాయిలర్ కోడిని తినాలనిపిస్తోందిరా. అయ్యా, పట్నం వెళ్ళి ఓ తెల్లటి పోరిని తీసుకురమంటరా. దేనికైనా టైం రావాలరా. అయ్యా, మీకు టైం వచ్చిందయ్యా. అవునరా, కోరిక గట్టిదైతే కొండ మీద కోతైనా మన కోసం దిగొచ్చి డాన్స్ చేస్తుందిరా. కరెక్టే అయ్యా. పట్నం నుంచి ఒక పోరి 4 పోరగాండ్లు దిగారయ్యా. మనకు పోరలెందుకురా, పోరీలు కావాలి. అయ్యా, అయితే రాత్రికి మసాలా నూరమంటారా? ఇట్రా. నూరమంటావా ఏందిరా? చూసినావా? నూరాలే. అసలే చాలా గ్యాప్ వచ్చి పిసుక్కుంటూ ఉంటే నూరమంటావా అంట. వెళ్ళండి, వెళ్ళి ఆ పోరిని రాత్రికి తీసుకురండి. రాత్రంతా పండగ చేసుకోవాలి. పండగ చేసుకోవాలి. గట్లనే. ఇగో అద్దాలు తీసుకోండి. వెళ్ళండి. పోయి ఇక పనిలో ఉందాం రండ్రా. జల్దీ పదరా పద. సూపర్ పట్నం పిల్ల, అదిరిందిరా. సూపర్ సెంట్, బాగా కొట్టిందిరా. ఎవడ్రా నువ్వు? ఊరికే నా పేరు నేనే చెప్పుకోవాలనా? అయినా పేరుతో పనే ఉంది. కథ మంచి రసపట్టు మీద ఉండగా నీరుగార్చారా వీళ్ళు. దీనికి ప్రాయశ్చిత్తం చంపేయడమే. రేయ్, చంపేయండి రా.
పట్టుకోండి కొడుకుని. యాడికి పోతావరా? ఇంతందో తీడి మనల్ని తన్ని ఉరుకుతా అంటారా? ఆగుకోండి. దొరికిండ్రా నా కొడుకు. దొరికావు నా కొడుక. పగలు ప్రజలకు అభయం ఇవ్వడం, రాత్రికి ఆడవాళ్ళని అనుభవించడం. పట్టుకోండి నా కొడుకుని. మంచితనం అనే ముసుగులో ఈ ఊరి అమ్మాయిని పాడు చేశాను. నాకిదే కరెక్ట్. నా చావుకి ఎవరు బాధ్యులు కారు. జీవితం ప్రకృతి మనకిచ్చిన బహుమతి. సంతృప్తి ప్రకృతికి మనమిచ్చే బహుమతి. ఈ సృష్టిలో అతి విచిత్రమైనది, అతి పవిత్రమైనది, ఎవరికి అంతుపట్టనిది మానవ జన్మ. ఎందుకు పుడుతున్నాం, ఎందుకు మరణిస్తున్నాం, ఈ జనన మరణాల రహస్యం ఏంటి అన్నది అర్థం కాని ప్రశ్న.